బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక గాదే సాయి కృష్ణ కేసుకి సంబంధించిన వ్యవహారంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. సిఐ ఏదైతే అదృశ్యం కేసులో ఉన్నారు అన్న వ్యవహారం ఉందో సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజులు ఇప్పటికే సస్పెండ్ అయిన నేపథ్యం ఉంది. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సింగినగర్ నివాసంలో సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నాగరాజు సస్పెండ్ కూడా అయ్యారు. సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐగా పనిచేస్తున్న నాగరాజుని వచ్చే క్రితం అరెస్ట్ చేశారు. దాదాపు 3 రోజుల నుంచి ఆయన అరెస్టుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాగరాజును అరెస్ట్ చేయవద్దని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రంగంలో దిగిన సిట్ మాత్రం ఇటు బాధిత కుటుంబంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ చేపట్టింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, అదే కాల్ డేటాను కూడా పరిశీలించింది. వచ్చేపు క్రితం ఇక్కడికి ఆయన సింగనగర్లో నివాసం ఉంటున్న నాగరాజు దగ్గరికి చేరుకుని ఆర్ఆర్పాటి పోలీసులు ఆయనతో మాట్లాడటం జరిగింది. వెంటనే ఆయన అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఇచ్చి ఆ జీబు ఎక్కించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆయన అభిమానుల పేరుతో ఆందోళన చేస్తున్న కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేశారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు వాళ్ళందరూ కూడా నెట్టివేసి జీబు ఎక్కించుకుని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయారు. అయితే ఆయన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్లో కానీ ఏఆర్ కౌంటర్లో కానీ ఉంచి విచారించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టు రంగంలో దిగిన తర్వాత మొత్తం నాగరాజుపై మార్కాపురం నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆయన దహనం చేసిన వరకు ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఏ క్రమంలో ఆయన ఏ విధంగా చేశారనే అంశాలపై ఇప్పటికే తల్లి విజయలక్ష్మి మొదటి నుంచి ఆరోపిస్తున్న విధంగా ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అదే వేలో ఇప్పుడు నాగరాజును కూడా విచారించి మొత్తం మార్కాపురంలో సాయి కృష్ణను తీసుకొచ్చిన దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎంతవరకు ఇందులో కీలకంగా వ్యవహరించారు, ఆ తర్వాత వారి దగ్గర నుంచి నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తరలించారు, వారిపై ఇంట్రాగేషన్ ఏ విధంగా చేశారనే అంశాలపై కూడా ఇప్పుడు నాగరాజు నోటి నుంచి వచ్చే ఆ కీలక సమాచారాన్ని బట్టి నివేదిక కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా బస్టాండ్లో ఒకరోజు ఉంచి అనావశ్యకంగా చిత్రీకరించబడి ఆ తర్వాత ఆ శ్మశాన వాటికలో అతను దహనం చేశారనేది కూడా ఇప్పుడు ప్రతి ఎత్తున ప్రచారం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇప్పటికే పరమటి సీఐ పవన్ కిషోర్ కూడా ఇటీవల శ్మశానంకి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని విచారించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కేసు మొత్తం కూడా సిఐ నాగరాజు కేంద్రంగా నడుస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సిఐ నాగరాజుని సిట్టు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి వీరు సేకరించిన సాక్ష్యాలను బట్టి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం సిఐ నాగరాజుతో పాటు ఇంకెవరైనా పాత్రదారులు సొత్తుదారులు ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. విజయచంద్రిక.
ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సింగ్ నగర్ నివాసంలో సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నాగరాజ్ సస్పెండ్ కూడా అయ్యారు.